నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఇది హార్మోనల్ కాజెస్ వల్ల కానీ జెనెటిక్ కాజెస్ వల్ల కానీ వీళ్ళల్లో అజోస్పర్మియా అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్లోనే డిఫెక్ట్ ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తామో వీళ్ళల్లో కూడా మనం హార్మోన్ టెస్ట్లు, స్కానింగ్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తామన్నమాట. ఒకవేళ హార్మోన్స్ కనుక బాగా తక్కువగా ఉన్నాయనుకోండి, వీళ్ళని హార్మోన్స్తో ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ చేసిన తర్వాత సీమెన్లో మనం అనాలిసిస్ చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఇంక్రీజెస్ న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ నెక్స్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే వాళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది టెస్టిస్లో జరగదు. సో వీళ్ళల్లో హార్మోన్స్ చాలా హైగా ఉంటాయి, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్లో ఉంటుంది. దానికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి, లేకపోతే ఎనీ ఇంజురీస్ కానీ, లాంగ్ స్టాండింగ్ వ్యారికోసిల్, గ్రేడ్ 3 గ్రేడ్ 4 వ్యారికోసిల్స్లో కానీ వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. వీళ్ళల్లో ఏంటి జెనెటిక్ కాజెస్ వల్ల అయితే మనం స్పర్మ్ ప్రొడక్షన్ చేయడానికి మనం యాక్చువల్లీ ఏమి చేయలేమన్నమాట. సో ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్లో మనం మైక్రోటెజే అనే ఒక పద్ధతి ద్వారా స్పర్మ్ కణాన్ని బయటకు తీసే అవకాశం ఉంటుంది. బట్ 30 to 35% ఛాన్స్ ఆఫ్ స్పర్మ్ రిట్రీవల్ వీళ్ళల్లో ఉంటుంది. సో ఇలా స్పర్మ్ అనేది మనం బయటకు తీసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో కనుక ముందుకెళ్తే వీళ్ళకు కూడా ఫాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అజోస్పర్మియా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫాదర్ అవ్వలేరు అనేది ఏమి ఉండదండి. అసలు ఆ టైప్ ఆఫ్ అజోస్పర్మియా ఏంటి, దానికి ఏ ట్రీట్మెంట్ ఉంటుంది అని ఫస్ట్ తెలుసుకొని మనం ముందుకెళ్తే దేర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ ఎక్కువైపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇంటేక్ ఎక్కువ అవడం వల్ల స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇది వరకు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 35% ఉండేది, ఇప్పుడు అది 50% దాకా ఇంక్రీజ్ అయిందంటే 50% మేల్ కారణం అయితే 50% ఫీమేల్ కారణం అవుతున్నారు అనమాట. సో మేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆన్ రైజ్ ఉంది కాబట్టి ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కానీ ఆండ్రాలజిస్ట్ కానీ కలిసి అడ్వైస్ తీసుకుని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.